ఇది చూస్తున్నారు. నేను హైడ్రా మీద మేబీ నేను చేసిన వీడియోలు ఎవ్వరు చేయకుండొచ్చు అనుకుంటా. మొదటి నుంచి నేను దాంట్లో ఉన్న లూప్ హోల్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నా. అసలు హైడ్రాకు ఉన్న రైట్స్ ఏంది, పవర్స్ ఏంది, అంటే వీళ్ళు ఏమైనా ఇల్లీగల్ సెటిల్మెంట్ చేయడానికి వచ్చిరా, అసలు హైడ్రా ఫస్ట్లో మాత్రం అందరూ కూడా అబ్బా అసలు దాన్ని ఒక మామూలుగా చూడలే. ఇక చెరువులు, కుంటలు, నాలాలు అన్నీ పరిరక్షిస్తారు, అలాగే ట్రాఫిక్ విషయంలో కూడా అన్నీ అన్నారు. ఒకటి ఉంటుంది, పాట ఉంటుంది, నేను చాలా సందర్భాల్లో వాడిన, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు. అంటే పనికొచ్చే విషయాలను పక్కన పెట్టి పనికిరాని విషయాలను నెత్తినెత్తుకోవడం అనే విషయంలో మరి ఏం సీక్రెట్ ఉందో, ఏం మతలబ్ ఉందో మరి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. హైడ్రా వచ్చిన ఒక వారం రోజులు మాత్రం అందరు షహబాష్, అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు అనేసి అందరూ పొగిడి. దాని తర్వాత బడాబాబుల కొంపల్ని విడిచి, ఎందుకు నేను కొంపలు అంటున్నానంటే అందరినీ కాదు, ఎవరివైతే ఈరోజు అనధికారికంగా FTL పరిధిలో కట్టుకున్న ఇండ్లు కావచ్చు, పార్కులు కబ్జా చేసి కట్టుకున్న ఇండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బడాబాబుల కొంపల దానికి మాత్రం 30 రోజులు నోటీసులు ఇస్తారు. ఎందుకు, ఉదాహరణకు ఎందుకు ఇందులో దాచేదేముంది, నేను బాజాప్తా చెప్తా. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఏమైంది? దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నదని తెలిసి అదొక్కటి పక్కనున్న పార్కును కూడా ఆయన కబ్జా చేసి ఆఫీస్ పెట్టుకున్నాడు అనేసి చెప్పినప్పటికి కూడా అసలు హైడ్రా ఏం చర్యలు తీసుకోలే. చాలా చూపించినాం మేము. మొన్నకి మొన్న నేనే పోయి కవర్ చేసుకొచ్చినవే ఉన్నాయి. మొన్నకి మొన్న మూసిలో కడుతున్న అది కూడా చూపించినాం. అక్రమ కట్టడాలు ఏవైతున్నాయి అన్నీ చూపిస్తే మేము తిరిగి అడిగితే నోటీసులు ఇచ్చినామని చెప్పారు. వీళ్ళందరికేమో నోటీసులు ఇస్తారట, మరి ఈ పాపము ఈ బక్క చిక్కిన పానాలకు మాత్రం నోటీసులు ఉండవట. ఇవాళ శనివారం చెప్తారు, పొద్దునే ఆదివారం వచ్చి. ఈ మాట ఇంతకు ముందు కూడా హైకోర్టు చాలాసార్లు హెచ్చరించింది, ఇది పద్ధతి కాదు అని చెప్పింది. ఇక తీరా వీళ్ళు వినకపోయేసరికి ఏం చేసిరనంటే ఇలాగైతే హైడ్రానే మూసేస్తామని చెప్పారు. మరి ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా లేదా అనేది సరే ఈ వార్తా సారాంశం నేను ఎందుకంటే మళ్ళీ వేరే నేను ఏ నమస్తే తెలంగాణలో వార్తల్లో చూపిస్తే బీఆర్ఎస్కి ఫేవర్గా రాసుకున్న వార్త అంటారు. ఎందుకు మరి ఆయనకు ఫేవర్గా ఉన్న పత్రికల్లో చూపిస్తే ఆ నిజమేందో అర్థమవుతుంది కదా. కోర్టు ఏం మొట్టికాయలు వేసిందో లాగ్ ఎట్లా పీకుతుందో అనేది అర్థమవుతుంది. పేడ నీళ్ళు ముఖాన పోసినట్టు పోస్తుంది. అయినా వీళ్ళకి సోయొస్తలేదు. ఏం చెప్పింది? స్థలాల హక్కులు తేల్చే అధికారం మీకెక్కడిది, రాత్రికే నగరాన్ని మార్చేయలేరు కదా. అసలు ఒక హైడ్రా అనేది ఒకటి తెచ్చినప్పుడు దానికి ఒక బ్లూ ప్రింట్ ఏదో ఒకటైతే ఉంటుంది కదా. ఓకే, కనీసం ముందు పెట్టొచ్చు కదా. ఇగో ఇప్పుడు ఈ సంవత్సరంలో కట్టిరు, ఇది అనధికారికంగా ఉంది. ఒక్క విషయం ఫస్ట్ అడుగుతాను, ఒక్క బతుకమ్మ కుంటకి సంబంధించి ఏదో 9 నీళ్ళు వచ్చినాయి అనేసి ఎగిరెగిరి డ్యాన్సులు ఆడుతున్న వాళ్ళని చూస్తే కూడా దేని నుంచి నవ్వాలో అర్థమవుతలేదు. ఓ దిక్కేమో నీళ్ళు లేక సస్తున్నామని జనాలు చెప్తున్నారట. 5 అడుగులకే గిట్ల తీయగానే గట్ల బియ్యమని నీళ్ళు వచ్చినాయట. మరి ఎన్ని చెరువులు వీళ్ళు పునరుద్ధరించారు వచ్చినాక? ఎన్ని చెరువులలో కొట్టి హై రైజ్ అపార్ట్మెంట్లను డెమాలిష్ చేసేసి చెరువులను పునరుద్ధరించిరా అనేది ఇంతవరకు ఎక్కడన్నా డిస్ప్లే పెట్టిరా? ఏం చేస్తారు రోజు అంటే వాళ్ళు షెడ్ వేసుకుంటే కూలగొడతాడు, వాళ్ళు ఏదో బర్లో గొర్రెలో పెట్టుకుంటే కూలగొడతారు. చిన్న ఛాయ్ దుకాణాలు, పూల దుకాణాలు, కూరగాయల దుకాణాలు. హైడ్రా చేసే పని ఏందయ్యా అని అంటే ఇది చేసింది. దాని వెనకాల చాలా లోగుట్టుంది అనుకోండి. ఇక అది చాలాసార్లు చెప్పినాము. సెలవు రోజుల్లో కూల్చివేతలో భయాందోళనలు ఎన్నిసార్లు చెప్పినా మారరా, హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హైడ్రా ఇన్స్పెక్టర్ నిలదీత. ఇంత చెప్పింది, ఎన్నిసార్లు మీకు చెప్పాలి? ఎందుకు సెలవు రోజులలోనే ఎందుకు కూలుస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పినా ఇక ఇంకా మారరా. ఇక ఇట్లనే చేస్తే ఏమన్నారు, ఆ జీవోనే క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. 99 నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. దాని తర్వాత హైడ్రాను అడ్డు పెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదంది. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని, హక్కులు నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదని ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించగా షెడ్ను కూల్చివేశారని పేర్కొంటూ ఎన్నో పేజీలు ఇచ్చి ఈ వార్తను కంటిన్యూషన్లో కూడా చదువుదాం. ఎందుకంటే వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వస్తలేదనే విషయాన్ని వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఇది పద్ధతి కాదు అని హైకోర్టు ఎన్నిసార్లు పోయి మొరపెట్టుకున్నా కూడా వీళ్ళు మాత్రం ఈ తీరు మార్చుకోవట్లేదు.
సో హైకోర్టులో ఈయనెవరు ఆ ప్రవీణ్ అనే అతను పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టి హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. నిర్మాణాలకు 2023 నవంబర్ 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిందని ఒక కేసును కూడా ఇది చేసుకుంటూ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది అన్నట్టు. మీరు ఎందుకు ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు? దాని వల్ల జలవనరులు, రోడ్లు, ప్రభుత్వ భూములు పరిరక్షణకు మేము వ్యతిరేకం కాదు. అయితే ఏ ప్రకృతి అయినా చట్టబద్ధంగా ఉండాలని చెప్తున్నాము. అక్రమ నిర్మాణమైన కూల్చివేతకు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సిందే. నేను గతంలో కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఇది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. నా టీవెన్ ద హైకోర్టు అక్రమ నిర్మాణమైన చట్టబద్ధంగా చర్యలు తీసుకోమనింది. దాన్ని కూలగొట్టద్దని చెప్పట్లేదు. కానీ పగడ్బందీ చర్యలు దానికి ఒక చట్టబద్ధంగా ఉండాలి కదా. అది అక్రమమైనదా సక్రమమైనదా అని. ఇప్పుడు ఒకరి జాగానేమో ఒకరికొకరు పడకు కూడా కంప్లైంట్లు ఇచ్చుకుంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇంటి పక్కోడు ఆ ఇంటి పక్కాడు, ఓ గోడో ఏదో ఉంది, వీనికి వానికి పడదు. వీళ్ళు ఏం చేస్తారు? నా దగ్గర ఈ కాగితం ఉంది, వీడు మాత్రం అక్రమంగా ఉన్నాడని. కనీసం ఆ కాగితము నిజమా కాదా, దానికి సంబంధించిందంతా కూడా వీళ్ళ ఎంక్వైరీ ఉందా లేదా అనేది చలో వాడిచ్చాడు అంటే ఇంచుమించు ఏందనంటే ఈ ప్రైవేట్ సెటిల్మెంట్లలో వీళ్ళు తలదూరుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఉండాలి కదా ముందు. దానికి సంబంధించిన వ్యవహారం అంతా, దానికి సంబంధించిన డేటా అంతా ముందు తీసుకొని వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే ఓకే. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఈరోజు ఎందుకు హైకోర్టు చెప్తుంది 99 జీవోను కూడా ఎందుకు వాళ్ళు ఈరోజు క్లోజ్ చేస్తామని చెప్తున్నారు? రాత్రికి రాత్రి నగరాన్ని ఏమేమి మార్చాలని సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు చేపడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. జీవో 99 చదవండి, దాని ప్రకారమే విధులు నిర్వహించాలి. పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాని మూసివేయాల్సి ఉంటుంది. ఆ పని చేయండి ముందు. బడాబాబుల్ని ఇచ్చిపెట్టి నాలాలని పునరుద్ధరిస్తామని చెప్తారు, చెరువులను పునరుద్ధరిస్తామని చెప్తారు, ట్రాఫిక్ని ఏం చేసారు ఒక్కటి చెప్పు. హైడ్రా వచ్చిన దగ్గర నుంచి ఒకటి వీళ్ళు చేసిన పని ఎవరిదయ్యా ఉందనంటే నాగార్జునది ఒక్కటి ఎన్కన్వెన్షన్. నాగార్జున ఒక ఎన్కన్వెన్షనే ఉందా? ఇంకెన్ని ఉన్నాయి? హైకోర్టు చెప్పింది కూల్చాలనుకుంటే లక్షల అనధికారికంగా కట్టుకుంది. కానీ దాన్ని చట్టబద్ధంగా వెళ్ళేసి ఆడు పెద్దోడా చిన్నోడా దాని చర్యలు తీసుకొని మొత్తం డెమాలిష్ చేసేసి దాన్ని పునరుద్ధరించాలి. కానీ అట్లా కాకుండా ఈరోజు నాకు నచ్చిందే చేస్తానే వ్యవహారంగా ఉంటే ఇక్కడ బలవుతున్నది ఎవరు? మామూలు ప్రజలు బలవుతున్నారు. బడాబాబుది కూలిపోతే ఏమవుతుంది? ఏమి కాదు. 1000 కోట్లు పందికొక్కుల్లాగా సంపాదించుకున్న వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు కదా. వచ్చే నష్టం వల్ల ఎవరికి? పాపం పైసా కూడబట్టుకొని కడుపు కట్టుకొని ఒక ఇల్లు ఒక ఫ్లాట్ కొనుక్కుంటే వాళ్ళు నిజాయితీగా కొనుక్కున్నారు. కానీ అది అక్రమం అని ఇచ్చిన అధికారులు, అప్పుడు ఇచ్చిన అధికారులను పట్టుకోరావాలి. ఎట్లిచ్చిరు దీనికి పర్మిషన్లు? ఒక ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఏ పరిధిలో ఉంటే ఆ గ్రామ పంచాయతీ పరిధి కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, హెచ్ఎండిఏ పరిధి కావచ్చు, ఆయా అధికారులను నిలబెట్టి కడిగేయాల్సింది పోయి ఇక్కడ వాళ్ళని మాత్రం ఇచ్చిపెడతాము, ఎవడైతే కొనుక్కున్నాడో వానెమ్మటి పడతాం అనే దాంట్లో ఆ తీరు బాగలేదు. ఇవాళ కనీసంగా ఎంఎఫ్డిఎల్ ఎక్కడన్నా ఎంఎఫ్డిఎల్ కావచ్చు, ఎఫ్టిఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ముందు ఎక్కడన్నా మీరు ఒక మార్క్ చేసిరా? ఇగో ఇది ఎఫ్డిఎల్, లేదు అనంటే ఇది ఎఫ్టిఎల్, లేదు ఇది బఫర్ జోను. ఎక్కడ ఏమి చేయకుండా మాత్రం ఎక్కడ మీరు ఇప్పుడు సపోజ్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న దాంట్లో ఎక్కడన్నా మీరు మార్క్ చేసిరా? దుర్గం చెరువు ఉంది, దుర్గం చెరువుకి ఎక్కడే అసలు బఫర్ వస్తుంది, ఎక్కడ ఎఫ్టిఎల్ వస్తుంది, లేదా ఎక్కడే ఎంఎఫ్డిఎల్ వస్తుంది, ఏమి ఎక్కడ పెట్టిరు? ఏవీ లేవు. ఎట్లుందంటే నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తుంటే గుడ్డి గుర్రానికి పళ్ళు దోమినట్టుగా ఉంది. ఏదో చేసేసేయాలి, లేకపోతే వాడిని ఒకరిని బెదిరిస్తే మిగతా వాడు సంచులు తీసుకొని వస్తారా, సూట్ కేసులు తీసుకొని వస్తారా అర్థం కాదు. దీనివల్ల ఏమైంది తెలుసా? ఇలా రియల్ ఎస్టేటు నిలువున కుంగిపోయింది. ఎవరిని ఇల్లు కొనుక్కుందామని భయపడుతున్నాడు, కొందామంటే భయపడుతున్నాడు, అమ్ముకుందామంటే వాడికి అమ్ముకునే పరిస్థితి లేదు. సో ఇప్పటికైనా మరి హైడ్రా తీరు మారుతుందా, లేకపోతే మరి ఈ రకంగానైనా మరి ఇక్కడ రంగనాథ్ గారికి మెదడు ఏమన్నా పనిచేస్తలేదా, లేకపోతే మరి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కానీ అన్నాడు కాబట్టి చూసుకుందాం అనుకుంటున్నారు. కానీ మొత్తానికి ప్రజలు ఆగమవుతున్నారు. ఇప్పటికైనా హైడ్రా తీరు మార్చుకోవాలి. ఎందుకంటే హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది కదా, ఇంక మీ తీరు మారకపోతే మేమే మూసేస్తాము.